మొదటి నుంచి వారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలే. నాడు తనకి పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించాడని నేడు అతనికి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాడా? ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ పెరిగిందా? తనని నమ్మిన నేత కోసం పట్టుపడుతున్నాడా? ఢిల్లీలోనే తేల్చుకోనున్నారా? పట్టు కోల్పోయిన పార్టీని గాడిలో పెట్టారు. తన మాట అధిష్టానం కాదన్నదని ఆయన నమ్మకం. మొదటి నుంచి పార్టీలో ఉండడం, అధినేతతో ఉన్న చొరవ వలన మరో నేత ప్రయత్నాలు. ఇంతకీ టీపీసీసీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుదేలైన సందర్భంలో పార్టీలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చిన వెంటనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు. దీంతో రేవంత్ రెడ్డి దశ మారింది. ఢిల్లీలో పార్టీ పెద్దలతో పరిచయం పెరిగింది. రాహుల్ గాంధీకి చేరువయ్యారు. రాహుల్ గాంధీ సపోర్ట్తో ఏకంగా పీసీసీ పదవి దక్కింది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. ఒక్క నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం గౌరవప్రదమైన ఓట్లు కాంగ్రెస్ సాధించింది. దీంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ అనూహ్య రీతిలో కాంగ్రెస్ పుంజుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2023 ఎన్నికల్లో విజయం సాధించింది. ఒక్కడే ఒంటరి పోరు చేశారనడంలో సందేహం లేదు. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలని అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఆశావహులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కీ పేరు తెరపైకి వస్తోంది. మధు యాష్కీకి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మధు యాష్కీ 2004లో నిజామాబాద్ ఎంపీగా గెలవడంతో రాజకీయ రంగప్రవేశం ప్రారంభమైంది. మరలా 2009లో కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. విదేశాల నుంచి వచ్చిన మధు యాష్కీని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నాటి పీసీసీ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్. 2 సార్లు ఎంపీగా గెలుపొందడంతో పార్టీ పెద్దలతో అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మధు యాష్కీ చాలా కీలక పాత్ర పోషించారు. ఎంపీగా తెలంగాణ వాణిని పార్లమెంటులో ప్రస్తావించారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో మధు యాష్కీ ఓటమి చవిచూశారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మరలా 2023 ఎన్నికల్లో ఎల్బీ నగర్ శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మధు యాష్కీకి టికెట్ లభించలేదు. దీంతో ఇప్పుడు మధు యాష్కీ టీపీసీసీ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి ఇప్పుడు రసకందాయంలో పడింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చే సమయంలో మధు యాష్కీ వ్యతిరేకించాడనే విషయం తెలిసిందే. అప్పుడు తనను వ్యతిరేకించిన మధు యాష్కీకి ఇప్పుడు టీపీసీసీ పదవికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వచ్చినప్పటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉంటున్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష స్థానానికి మహేష్ కుమార్ పేరును రేవంత్ సూచించినట్టు తెలుస్తోంది. అదీ కాక ఈసారి టీపీసీసీ అధ్యక్ష పదవిని ఒక బీసీ నేతకివ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మధు యాష్కీ, మహేష్ కుమార్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. ఒకే జిల్లాకు చెందినవారు కూడా. విద్యార్థి నాయకుడి స్థానం నుంచి ఎదిగిన నేత మహేష్ కుమార్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, తాజా లోక్సభ ఎన్నికల్లో గానీ పోటీ చేయలేదు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ అయిన మొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చారు రేవంత్ రెడ్డి. తాజాగా పీసీసీ పదవి కూడా ఇప్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు టీపీసీసీ పదవి కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పోటీ పడడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే హైకమాండ్ కూడా దీనిపై ఒక క్లారిటీకి వచ్చిందని, ఇక అధికారికంగా ప్రకటించడమే అని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అసలే 10 ఏళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే పార్టీకి పూర్వ వైభవం వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్ష పదవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు అండగా ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి మంచి పదవులు ఇప్పిస్తున్నారు. మల్లు రవి ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నారు. జితేంద్ర రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు పీసీసీ పదవి కూడా తనకు అనుకూలమైన వారికి ఇప్పించుకుంటే తనకి తలనొప్పులు ఉండవని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి టీపీసీసీ ఎవరిని వరించనుందో.